హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఇంకే టాపిక్ గురించి ఏం మాట్లాడలేదండి. నా రొటీన్గా నా పని గురించి అయితే నేను ఈ రోజుటి వీడియోలో అయితే చెప్పబోతున్నాను. చూస్తున్నారు కదండి, బ్లౌజులన్నీ ముందర వేసుకొని కూర్చున్నాను అనమాట. వర్క్ అనేది నాకు రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది అండి. సీజన్ లేకపోయినా కూడా వర్క్ అనేది వస్తున్నాయి ఎక్కువ. ఇంకా పోను ఇంకా పెరుగుతుంది. సీజన్ వస్తే కొద్దిగా మేనేజ్ చేయాలి. కొద్దిగా ఇంకా ఫాస్ట్గా అయితే కుట్టాలండి. అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. వర్క్ పెంచుకోండి అని నేను మీకు చెప్తున్నాను కదా. నాకు వర్క్ అలాగే పెంచుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి అయితే నిమిషం కూడా ఖాళీ లేకుండా అయితే కుట్టేవనేటివి ఉన్నాయన్నమాట. వర్క్ లేకుంటే ఒక బాధ, ఉంటే ఒక బాధ అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. కానీ మేనేజ్ చేయాలి. మనకు ఓపిక ఉన్నప్పుడే మనం పని చేసుకోవాలి. వయసు ఉన్నప్పుడే మనం పని చేసుకొని ఒక 10 రూపాయలు అనేది మిగిలించుకోవాలి. సో నేను అదే చెప్తాను ప్రతి ఒక్క లేడీకి. ఊరికే ఉంటే ఇట్లే పొద్దుపోతుంది. వర్క్ ఏదో ఒకటి ఇంత అని మనము ఎక్కువ సంపాదిస్తామని కాకుండా ఎంతో కొంత అయినా కూడా మనం సంపాదించుకోవాలి. కనీసం అంటే రోజు డైలీ వేర్ ఖర్చుల కన్నా సంపాదించుకోవాలనేదే నా ఒపీనియన్. ప్రతి లేడీస్ అలాగే ఉండాలి. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నోళ్ళు అయితే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకు తప్పదు. అన్నీ కరెక్ట్గా మనకు హెల్త్ అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు కానీ పని చేసుకోవడమే కరెక్టు అని నేను చెప్తానన్నమాట. ఇంకా నా బ్లౌజులు వచ్చేసి అన్నీ స్టిచ్చింగ్ చేసినవి, స్టిచ్చింగ్ చేయాల్సినవి అన్నీ అయితే ఈ రకంగా ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నమాట. చాలా వచ్చేసినాయండి. నేను ఇంకో మనిషిని పెట్టుకున్నాము కుట్టించేదానికి అంటే, కానీ నా చేతులతో నేను స్టిచ్చింగ్ చేసినట్టే నాకు ఒప్పుదల అవుతుందన్నమాట. వేరే వాళ్ళు కుట్టినేటి అంత మరీ లేకపోతే నాకు ఫస్ట్ కస్టమర్ల కంటే నాకు ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అలా నేను కస్టమర్ ప్రతి ఒక్క బ్లౌజ్ ఇంట్రెస్ట్గా అయితే నేను కుడతానండి. అలా కుడతాను కాబట్టే వర్క్ వాళ్ళకు బాగా సరిపోతాయి కాబట్టే నాకు వర్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. పక్కన వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కొద్దిగా సరిగా లేకుండా 10 రూపాయలు తక్కువ వాళ్ళకి ఇచ్చి పక్కన వాళ్ళ దగ్గర కుట్టించి ఎలాగలాగా కస్టమర్లకు చెప్పచ్చులే అనే విధంగా అయితే నేను ఉండనండి. కష్టమో నష్టమో ఎన్ని వచ్చినా బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేస్తాను, నేనే మేనేజ్ చేస్తాను అన్నమాట. ఒక రోజు లేటుగా చెప్పుకొని అయినా నేను ఫినిషింగ్ చేస్తాను, కానీ వచ్చి రానోళ్ళకి ఇచ్చి నేను అలాగా వాళ్ళ బ్లౌజుల మీద అయితే నేను రిస్క్ చేయనండి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కుట్టకపోతే నాకే మాట. అందుకే నేనే అన్నీ తెలుసుకొని నేనే స్టిచ్చింగ్ అనేది చేస్తానన్నమాట. ఇంకా ఒక్కొక్కరివి అయితే తక్కువ లేవండి, చాలా ఉన్నాయి. ఒక్కొక్కరివి 10 అట్లయితే ఉన్నాయన్నమాట. 1, 2 ఉన్న వాళ్ళ అయితే ఎవరి లేవండి. మ్యాక్సిమం ఒక్కొక్కరివి 5, 7, 9, 10 కూడా ఉన్నాయండి ఒక్కొక్కరివి. ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి వాళ్ళకు నీట్గా స్టిచ్చింగ్ చేసి వాళ్ళకు ఇవ్వాలండి తొందరగా. ఇప్పుడు సీజన్ రాకముందు ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ అయిపోయి చేసుకుంటే తర్వాత సీజన్ వచ్చినాక అవి ఉండేటి చాలా ఉంటాయన్నమాట. ప్రతిరోజు మేనేజ్ చేసుకోవాలి, టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎంత మంచి కుడితే అంత వస్తాయన్నమాట. లేటుగా ఇవ్వడం ఇదంతా చేయకూడదు. ఎంత తొందరగా వాళ్ళకి అంత బాగా నీట్గా ఫినిషింగ్ అనేది ఇస్తే వాళ్ళు కూడా రేపు కస్టమర్లు అనేది మన దగ్గర కూడా అంతే బాగా వస్తారు. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే వచ్చిన లైక్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను.